ప్రైజ్ ద లార్డ్. శుభోదయం మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారం అంతయు మనల్ని తన కృపలో భద్రపరిచి క్షేమంగా కాపాడి తిరిగి మరొక పరిశుద్ధ దినమున ఆయనను ఆరాధించినట్లుగా ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ దినం ప్రత్యేకించి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం యొక్క 27వ వార్షికోత్సవం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత 27 సంవత్సరాలుగా దేవుడు సంఘమును ఆశీర్వదించి పరిచర్యను దీవించిన విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే సంఘంలో పరిచర్య చేసినటువంటి సంఘ కాపరులందరి కొరకును మరియు పెద్దలందరి కొరకును నేను దేవునికి వందనం చెల్లించున్నాను. దేవుడు వారిని వారి కుటుంబములను ఆశీర్వదించునుగాక. మరియు సంఘం 27 సంవత్సరాలు ముగించి 28వ సంవత్సరంలో అడుగుపెట్టిన సమయంలో దేవుని విశేషమైన ఆశీర్వాదములు కలుగునుగాక. ఇక ముందుకును సంఘమును దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి తన ఉద్దేశమును సంఘంలో నెరవేర్చుకొని మహిమ పొందునుగాక. మరియు యొక్క కరోనా పరిస్థితులలో మనం దేవుని మరొక ఆయన ఆరాధించున్నట్లుగా దేవుడు అనుగ్రహించిన ఈ కృప, ఆన్లైన్ ఆరాధనను నిర్వహించుటకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రండి, జీవము గల దేవుని మనం ఆరాధించుదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం దేవుని మనం ఆరాధించుండగా ఆయనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఆరాధనలు మనకందరికి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అంబర్నాథ్ పట్టణంలోను, ముంబై నగరంలోను, మహారాష్ట్రలోను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ, ఆయా ప్రాంతాల్లోనూ, హిమాచల్ ప్రదేశ్లోను, విదేశాలలోనూ వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున వందనం చెల్లిస్తున్నాను, స్వాగతం తెలియజేస్తున్నాను. మరి హిందూపురంలో అమ్మగారి సోదరులతో కూడా కలిసి, వారి కుటుంబంతో కూడా కలిసి వారి యొక్క గృహంలో నుండి ఈ యొక్క లైవ్ ఆరాధన నిర్వహిస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే హిందూపురంలో ఉన్నటువంటి బ్లెస్డ్ హోమ్ కుటుంబాల పక్షంగా కూడా మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఫేస్బుక్లో ఉన్నటువంటి మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ అన్నటువంటి పేజ్ ద్వారా మీరు చూస్తుండగా ఈ యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. రండి, జీవం గల దేవుని మనం ఆరాధిద్దాం. అందరం మౌనంగా తలలు మంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాను. నీవు జీవం కలిగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు ప్రభువా, నీకు వందనము చెల్లిస్తున్నాను. రాత్రి మగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతల చేత నీవు పొగడబడుచున్న దేవుడవు తండ్రి. అల్పులము, మంటివారము, బలహీనమైన మమ్మలను కూడా నీవు కరుణించి సజీవుడవని నిన్ను ఆరాధించినటువంటి భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనము చెల్లించున్నాను. పాపులమైన మమ్మలను విమోచించుటకు ఈ లోకానికి నీ కుమారుని మానవునిగా పంపించి మా పాపములకు ప్రాయశ్చిత్తంగా నీ కుమారుని సిలువలో బలి చేసిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా మమ్మల్ని నీ పిల్లలుగా చేసుకొని నేను సేవించే భాగ్యం ఇచ్చిన దేవా, నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. నేను ప్రభావం నీవు పొందుమని నేను ప్రార్థిస్తున్నా. మమ్మల్ని దీవించమని నేను వేడుకుంటూ ఉన్నాను. గత వారమంతా క్షేమంగా కాపాడిన తండ్రి, ప్రపంచమంతట్లో భీతి కలుగజేసినటువంటి యొక్క కరోనా వైరస్ నుండి మానవ జాతిని విమోచించమని మరొకసారి నేను వేడుకుంటూ ఉన్నా. దేవ మా తండ్రి, ఇటువంటి పరిస్థితులలో ఈ రీతిగా ఆన్లైన్లో తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఆరాధనలు నిర్వహిస్తున్నటువంటి వారందరినీ కూడా నీవు ఆశీర్వదించమని, ప్రపంచమంతటా నీ బిడ్డలు నిన్ను సేవించు నేను ఆరాధిస్తుండగా తండ్రి నీవు మహిమ పొందుమని, నీ ప్రజలను దీవించమని నేను ప్రార్థిస్తూ ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావమును పొందుమని, ఇదిగో చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తుండగా మా తండ్రి ప్రతి వారిని కూడా నీవు కరుణించి దీవించమని, ఇంకను మా తండ్రి యొక్క ఆరాధనలో ఏకీభవించడం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా సత్వరంగా చేర్చమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు సమర్పిస్తూ
యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 265వ పాట, ఈ సంఘంపు పునాది. క్షమించండి, 264వ పాట, ఈ సంఘంపు పునాది అన్నటువంటి పాటను పాడుతూ దేవుని ఆరాధిస్తాం. ఉత్తర ప్రతితో రీతిగా దావీదు కీర్తనలో నుండి 23వ కీర్తన చదువుకున్నాం. కీర్తనలు 23, సామ్ నంబర్ 23 ఉత్తర ప్రతితో రీతిగా చదువుకున్నాం. 23వ కీర్తన మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన కలవల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నా కర్రయు ఆదరించును. నా సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి
నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. మరి ముందుగా నేను పంపినట్లుగా పాటల క్రమం ఈ రీతిగా ఉంది, క్షమించండి. దానికి ముందుగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 370వ పాట, నా దేవా ప్రభువా. ఆకాశమందు ఆసీనుడా, ఉజ్జీవ గీతాల నుండి 48వ పాట, యేసు మసీ తెరజేసా కోయి నహి. అలాగనే ఈ మాసపు పాట పాడుకుందాం. దానికి ముందుగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. అందరూ నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నా. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి అయిన దేవుని కుడి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో చెప్పబడినటువంటి యొక్క పాటను మనం అనుసరించి పాడదాం. మొదటగా 370వ పాట, నా దేవా ప్రభువా పాట. ఏమైనా శ్రమ
ఆకాశమందు ఆసీనుడా. ఉజ్జీవ గీతాల నుండి 48వ పాట యేసు మసీహ్ తేరే జైసా. ఉజ్జీవ Jai
ఈ సమయంలో నెల పాటను పాడుకుందాం. పల్లవి మొదటి 2 చరణాలు పాడుకుందాం. నీ నామముల కన్న
పరిశుద్ధుడా నీకు స్తుతులు వందనం చెల్లించున్నా. ఈ పరిశుద్ధ దినమున మా తండ్రి మేము నిన్ను ఆరాధించగలిగే ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించు. ప్రియమైన మా ప్రభువా, మా స్తుతి ఆరాధన నీవు అంగీకరించున్నావు నమ్ముతూ నీకు వందనం చెల్లిస్తాం. మా తండ్రి సమయంలో నీ వాక్యం ధ్యానించడానికి ఆశపడుతున్నాం. అల్పుడును నీ దాసునటువంటి నాను నీ శిలువ చెంతను మరుగుపరచును, నీ ఆత్మచేత బలపరచును, నీ చేతి పనిముట్టుగా నీ నోటి బూరగా నీ వాడుకొని నీ మహిమ పొందుకు తండ్రి. మరి ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వారిని హిందూపురంలోనైతేనేమి, మా తండ్రి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనైతేనేమి, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఏ ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో, హిమాచల్ ప్రదేశ్లో, మరి అనేక ప్రాంతాల్లో కూడా వీక్షిస్తున్నటువంటి వారందరినీ నీవు దీవించమని, ఇంకనూ చేరవలసిన బిడ్డలు ఉంటే వారిని కూడా చేర్చమని నేను ప్రార్థిస్తున్నా. దేవ మా తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్టుగా అనుగ్రహించుమని, ఇలాగే నీ వాక్యం ప్రకటించుటకు ఈ సమయంలో నిలుచున్నటువంటి నీ దాసులను బలపరిచి నీ కొరకు వాడుకొనమని, ముఖ్యంగా ఈ దినాల్లో ఆన్లైన్లో నీ సేవను నిర్వహిస్తుండగా ప్రతి వారిని నువ్వు దీవించమని బలపరచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు. అంబర్నాథ్లో మెథడిస్ట్ తెలుగు సంఘం కుటుంబాలన్నింటికి కూడా ప్రభు అయిన యేసు నామములో ప్రత్యేకమైన శుభములు, శుభాకాంక్షలు. అనగా మన సంఘం యొక్క 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. అలాగనే వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క ధన్యతను బట్టి, కృపను బట్టి ఆయనకు అందరం చెల్లిస్తున్నాను. ఉదయకాలం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం యేసు మంచి కాపరి. యేసు మంచి కాపరి ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి 10 వచనములు. ఈ వాక్యం అనేక సార్లు మనం చదివి విని ధ్యానించుంటాం కనుక సమయంలో ప్రత్యేక చేయలేదు. కానీ అయినప్పటికీ ఈ యొక్క అంశం యేసు ప్రభు గొర్రెల మంచి కాపరి అన్నటువంటి అంశం అనుసరించి ఈ యొక్క వాక్య భాగం ఏర్పాటు చేయడం జరిగింది. యేసు ప్రభు తాను స్వయంగా నేనే అని చెప్పుకున్నటువంటి 7 సంఘటనలు యోహాను సువార్తలో ఉన్నట్లుగా మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక యేసు ప్రభు నేనే అని చెప్పే సంఘటనల్లో ఒకటి ఇది. ఇందులో యేసు ప్రభు ఈ 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. అలాగనే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నటువంటి మాటను కూడా యేసు ప్రభు చెప్పాడు. కనుక గొర్రెలకు మంచి కాపరి యేసు ప్రభు. 10వ వచనము 11వ వచనంలో ఈ రీతిగా మనం చదువుతాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి యొక్క లక్షణాలను ఇక్కడ తెలియజేశాడు. ముందుగానే చెప్పాడు. మూడవ వచనం నుండి గమనిస్తే అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెల కాపరి గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. అలాగనే జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును.
యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి యొక్క లక్షణాలను చెప్పాడు. ఆ కాపరి చక్కగా తన గొర్రెలను ఎరిగినటువంటి వాడు, వాటిని పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గొర్రెలకు తన స్వరం అర్థమవుతుంది. అతడు బయటికి వెళ్ళేటప్పుడు గొర్రెలన్నింటికి ముందుగా ఉండి నడుస్తాడు. ఆ తర్వాత ఆ యొక్క గొర్రెల కాపరి ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేటువంటి వాడు. గొర్రెలకు ఆపద కలుగుట చూచి ఆపద నుండి వాటిని కాపాడుట కొరకు తన ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే గొర్రెలను మాత్రం 20వ కీర్తనలో మనకందరికి బాగా తెలుసు, యెహోవా నా కాపరి. బైబిల్ గ్రంథంలోని పితరుల జీవితాలను మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా వీరందరూ కూడా పశువులు కలిగినటువంటి వారు, గొర్రెలు కలిగినటువంటి వారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారిని దేవుడు ఆశీర్వదించున్నాడు. అబ్రహామును తాను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే వారందరూ కూడా పశువులు కలిగినటువంటి వారు, గొర్రెలు కలిగినటువంటి వారు. యోసేపు ఐగుప్తులో ఫరో ఇచ్చినటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉండగా తన అన్నలను, కుటుంబాలను, తన తండ్రిని పిలుచుకున్నప్పుడు వారు గొర్రెలు కలిగినటువంటి వారు, గొర్రెల యజమానులు అన్నటువంటి మాటను చెప్పాడు. దానికి కారణాన్ని కూడా చెప్పాడు. మీరు కూడా అడిగితే చెప్పండి, ఫరో అడిగితే చెప్పండి, మీకు చాలా గొర్రెలు ఉన్నాయి, గొర్రెలను మీరు చూసుకుంటారు, మీ గొర్రెలకు యజమానులు అన్నటువంటి మాటను చెప్పండి అంటాడు. కారణం ఏంటి అని అక్కడే చెప్తాడు. ఎందుకనగా ఈ ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అని అంటే చులకన, నీచం. కాబట్టి మీరు గొర్రెల కాపరులను చెప్పొద్దు అని అంటాడు. అనగా గొర్రెల కాపరులకు, గొర్రెలు కలిగినటువంటి వారికి అక్కడ ఒక చిన్న భేదం మనం గమనించాలి. ద ఓనర్స్ ఆఫ్ ది షీప్, గొర్రెల మందలకు, పశువులకు యజమానులు. అయితే గొర్రెల కాపరులు గొర్రెలను కాసేటువంటి వారు. ఆ తర్వాత క్రమంలో మనం చూడగా మోషే కూడా గొర్రెలు కాస్తున్నటువంటి వాడు. ఆ తర్వాత దావీదు గొర్రెలను కాస్తున్నటువంటి వాడు. ఈ ఇశ్రాయేలీయులలో గొర్రెలను కలిగి ఉండడం అన్నటువంటి ఒక క్రమం, లేక వారి యొక్క వృత్తి, వారు అలాగ కలిగి ఉండడం అన్నటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుకనే భక్తుడైనటువంటి దావీదు కీర్తన రాసినప్పుడు 23వ కీర్తన యెహోవా నా కాపరి అన్నటువంటి మాట రాశాడు. గొర్రెల కాపరి ఏ రీతిగా గొర్రెలను గురించి శ్రద్ధ తీసుకుంటాడో అవన్నీ కూడా నా దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు అన్నటువంటి సంపూర్ణమైన దృఢమైన విశ్వాసమును బట్టి, తన జీవితంలోని అనుభవమును బట్టి యెహోవా నా కాపరి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు తాను మంచి కాపరిని అని చెప్పటం, తాను కాపరి అని చెప్పటం ఒక విధంగా తనను తగ్గించుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకనగా యేసు అన్నటువంటి పేరుకు అర్థం రక్షకుడు అన్నటువంటిది ఆయనకు ఉండగా ఆయన రక్షించేటువంటి వాడు. కాపరి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అయితే అక్కడ ఒక వ్యత్యాసం నాకు అనిపిస్తాం. రక్షకుడు అన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వ్యక్తిని లేక చిక్కుకున్నటువంటి వ్యక్తులను వెలుపటి నుండి వెళ్ళి రక్షించేటువంటి వాడు రక్షకుడు. ఎక్కడో ఉన్నటువంటి వారిని రక్షించడానికి వెళ్ళేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు రక్షకుడు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ పాపము చేత నశించిపోతుండగా, నరకాగ్నికి గురి కావాల్సి ఉండగా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను రక్షించుటకు పరలోకము నుండి వచ్చాడు యేసు. కనుక ఆయన రక్షకుడు. మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని కూడా గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించుటకు
ఆయా కాలములందు న్యాయాధిపతులను వారికి రక్షకులనుగా పుట్టించాడు అన్నటువంటి మాటను చూస్తాం. న్యాయాధిపతులు గ్రంథం జడ్జెస్ చాప్టర్ 2:16. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించను. కనుక రక్షించేటువంటి వారు రక్షకులుగా న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. అంతటిని కూడా రక్షించుటకు తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. వచ్చి రక్షించినటువంటి రక్షకుడు. కనుక గొర్రెలకు ఉండేటువంటి రక్షకుడు ఎక్కడి నుంచో వచ్చి రక్షించేటువంటి వాడు కాదు. కానీ కాపరి అన్నప్పుడు గొర్రెలకు తోడుగా ఉండి గొర్రెలతో కూడా నడిచి గొర్రెలకు మధ్యలోనే ఉండి ఆశ్రయించినటువంటి వారిని రక్షించుట కొరకు తన రెక్కలను విస్తరింపజేసి తన చేతులను చాచి తను శరణు కోరినటువంటి వారిని రక్షించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు కాపరి. కనుక గొర్రెల మందకు యజమానుడు అన్నటువంటి దానికి, గొర్రెల మందకు కాపరి అన్నటువంటి దానికి వ్యత్యాసం మనం ఇక్కడ గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి అనగా ఆయన మనతో కూడా ఉండి మనలో ఉండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చదివే రీతిగా, లేక యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రవచనం జన్మం గురించిన ప్రవచనం చెప్పినప్పుడు 14వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను, ఆయనకు ఇమ్మానుయేలు అన్నటువంటి పేరు పెట్టుతుంది. ఇమ్మానుయేలు అను మాటకు పేరుకు అర్థం దేవుడు మనకు తోడు అన్నటువంటి. కనుక యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉండి మనకు రక్షకుడుగా ఉండి ఆయన కాపరి అయి ఎదుట నుండి ఏ శత్రువు వచ్చినప్పటికీ మనల్ని తన రెక్కల చాటున కాచు మనల్ని కాపాడేటువంటి వాడు. కనుక ఈ మంచి కాపరి మనకు తోడై ఉండగా ఆయన మన ప్రతి అవసరమును తీర్చేటువంటి వాడు. 23వ కీర్తనలో మనం భక్తుడిని దావీదు రాసిన రీతిగా మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని కాపాడుతూ మనకు మంచి ఆహారమునిచ్చుచు కదా, మన యొక్క పోషణను మనకు కలగజేయచ్చు, మనల్ని రాత్రి పగళ్ళు కాపాడుతూ శత్రువుల నుండి కాపాడుతూ మనల్ని క్షేమంగా నడిపించి గమ్యం చేర్చేటువంటి వాడు. చివరిగా 26వ కీర్తనలో 23వ కీర్తనలోని చివరి వచనము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అనగా మన యొక్క జీవిత యాత్రను క్షేమముగా సురక్షితముగా మనం సంపూర్ణం చేయనంత వరకు మనకు కాపరిగా ఉండేటువంటి వాడు మన ప్రభు. ఈ లోకంలోని కాపరులు మరి యేసు ప్రభు చెప్పినట్లుగా వారు జీతగాడు కాబట్టి, జీతగాడు గొర్రెలకు ఆపద కలగటం చూచి పారిపోతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టు. జీతగాడు గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును, నేను గొర్రెల మంచి కాపరిని. ఏమైనా దేవుని బిడ్డలారా, కనుక కాపరి కానటువంటి వారు దాని గురించినటువంటి ఆ మందను గురించినటువంటి బాధ్యతను వహించరు. కాపరి కానటువంటి వారు కలగబోయేటువంటి విపత్తును చూచి గొర్రెలను విడిచి వెళ్ళిపోయేటువంటి వారు, పారిపోయేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన మంచి కాపరి,
తన ప్రాణం కూడా తన గొర్రెల కొరకు పెట్టున్నట్లుగా ఆయన ముందుగానే నిర్ణయం తీసుకుని దాని కొరకు ఈ లోకానికి ఆయన వచ్చున్నాడు. తాను వచ్చున్నాడు కనుకనే ఆయన 17వ వచనంలో ఈ మాటను తెలియజేశాడు. నేను మరల తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన మంచి కాపరి. మనం ఆయన్ను ఆశ్రయించినట్లయితే ఆయన కాపరి. కాపరికి రక్షకునికి ఉండేటువంటి ఈ యొక్క భేదం, వారిద్దరిలో ఉన్నటువంటి బాధ్యతలను మనం గమనించినట్లయితే, రక్షకుడు ఎక్కడి నుంచో వచ్చి రక్షించేటువంటి వాడు, కాపరి తోడుగానే ఉండి వెంట నడిచేటువంటి వాడు, ఆపద వచ్చినప్పుడు కాపాడేటువంటి వాడు. ఈ కాపరి గతంలో 27 సంవత్సరాల క్రిందట అంబర్నాథ్లో మన తెలుగు సంఘం ప్రారంభించుటకు తన కృపను అనుగ్రహించాడు. ఈ కాపరి మనకు తోడుగా ఉండి ఈ 27 సంవత్సరాల పరిచర్యను జీవించాడు, వర్ధిల్లజేశాడు. నేను సంఘం యొక్క 2వ సంవత్సరంలో అనగా 94వ సంవత్సరంలో మొదటి వార్షికోత్సవం అయిన తర్వాత 95 మార్చిలో నేను సంఘ కాపరిగా బాధ్యతను చేపట్టాను. అప్పటి నుంచి నా జ్ఞాపకాల్లో ఉన్నటువంటి విషయాలు, 80 కుటుంబాలతో సంఘం ప్రారంభించబడి ముందుకు కొనసాగుతుండగా దేవుని కృపను బట్టి సంఘ పెద్దలు ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరినీ కూడా, సంఘస్థులందరినీ కూడా వారికి మంచి నాయకత్వం వహించి, వారిని ప్రోత్సహించి, సమకూర్చి సంఘంలో పరిచర్యలు చేస్తున్నారు. సంఘం నానాటికి అభివృద్ధి చెందుతూ ఈనాడు 147 గృహాలు, దాదాపుగా 180 వరకు కుటుంబాలు ఉన్నటువంటి మన సంఘంలో దేవుడు ఎంతో సేవను జరిగించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలాగనే మన సంఘం ద్వారా ఇంకొక సంఘం స్థాపించబడి, కేవలం సంఘం మాత్రం కాదు కానీ ఆలయం కూడా 60 లక్షల రూపాయలు వెచ్చించి చక్కని ఆలయం ఏర్పాటు చేయడం అన్నటువంటి ధన్యతను కూడా సంఘానికి ఇచ్చాడు. 25 సంవత్సరాలకు ఆ యొక్క ఆలయం నిర్మించడం మనకందరికీ తెలిసినటువంటి విషయం. 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఆ యొక్క దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించి అందులో ఆరాధనలు కొనసాగిస్తున్నాం. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. అలాగనే మన రీజనల్ కాన్ఫరెన్స్లో ఒక మిషనరీని, మరి ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, విశ్వవాణి వారిలో ఒక్కొక్క మిషనరీని మనం ఆర్థికంగా బలపరుస్తూ సహకరిస్తున్నాం. అంతేకాదు ఈ సంవత్సరం మరొక మిషనరీని కూడా బలపరచడం కొరకు, సహాయపడటకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగనే బదలాపూర్ ఆరాధన కేంద్రం కొరకు సంపూర్ణ సేవ చేయటం కొరకు మరి పాస్టర్ను సంఘ కాపరిగా లేక వారి మధ్యలో ఒక సేవకుని, ఎవాంజలిస్ట్ను ఏర్పాటు చేయుటకు దేవుడు కృపను అనుగ్రహించినాడు. కనుక ఇందుకొరకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి సంఘంలో అందరి ఆసక్తి, ఏక మనసు, ప్రయాసం, సహకారం అంతటి కొరకు నేను అందరికీ కూడా, సంఘ పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కనుక మంచి కాపరిని మనం ఆశ్రయించినట్లయితే ఆ కాపరి చక్కగా నడిపిస్తాడు. ఆ తర్వాత ఈనాడు మనం సంఘాల్లో చూసినట్టు ఘోరంగా ఉంది. ఒక్కొక్క సంఘంలో నుండి కొందరు విడిపోయి వేరు సంఘాలను స్థాపించుకోవటం, ఒక 10 కుటుంబాలు ఉంటే ఒక సంఘాన్ని స్థాపించుకోవడం, 40 మంది లేక 40 కుటుంబాలు కలిసి ఆరాధిస్తున్నటువంటి చక్కగా ఒక 5 సంవత్సరాలు కొనసాగలేదు.
2 సంవత్సరాలలో అది 3 సంఘాలు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో నెలకొన్నటువంటి సమయంలో మన సంఘం ఈ రీతిగా స్థిరంగా ఐక్యమత్యముతో కొనసాగడం అని అంటే మనం ఆశ్రయించినటువంటి కాపరి మంచి కాపరి, యేసు ప్రభువును నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి ఈ కాపరి వెంట మనం నడిచినట్లయితే, యేసు ప్రభు అన్నటువంటి మంచి కాపరి వెంట మనం నడిచినట్లయితే, ఆయన స్వరం విని ఆయన స్వరం గ్రహించి ఆయన మాటకు లోబడి ముందుకు సాగినట్లయితే అది ఫలభరితంగా ఉంటుంది. మనం మన కొరకు తన ప్రాణము నర్పించినటువంటి ఈ మంచి కాపరి మాటకు లోబడకుండా మన యొక్క ఇష్టానుసారంగా, మన యొక్క ఇష్టము, మన యొక్క నిర్ణయము, స్వార్థము అన్నటువంటి వాటితో ఎప్పుడైతే మనం సంఘ సేవను చేస్తామో అప్పుడు అన్నీ విఫలమైపోతాయి, అన్ని ఫెయిల్యూర్సే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి కాపరి మనకు తోడై ఉండగా ఆ మంచి కాపరి అడుగుజాడల్లో మనం ముందుకు సాగుదాం. మరి అంతేకాకుండా యేసు ప్రభు ఈ మంచి కాపరిని గురించి తెలిపినటువంటి మాటలను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన స్వరం వినేటువంటి వారంగా, అలాగనే ఆయన ముందు నడుస్తుండగా ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉండటం గురించి మనం శ్రద్ధ వహించాలి. మరి అంతేకాకుండా యేసు ప్రభు యొక్క ఉద్దేశం మరొకటిన్నది. 16వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ప్రపంచంలో ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి ప్రజలు, నశించిపోతున్నటువంటి ప్రజలు, రక్షణ లేనటువంటి అనేక ఆత్మలు మన చుట్టూ ఉండగా యేసు ప్రభు యొక్క ఆశ ఇదే, ఆ గొర్రెలను కూడా తోడుకొని రావాలి, ఆ గొర్రెలను కూడా ఆయన మందలో మనం చేర్చవలని. ఆయన ఈ లోకంలో ఉండగా, సజీవుడిగా ఉండగా, మానవుడిగా ఉండగా ఆయన మరి ఇతర గొర్రెల కొరకు కూడా ప్రయాసపడినటువంటి వాడు. అయితే ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ బాధ్యత మనకు అప్పగించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన జన్మమైనటువంటి మనకు అప్పగించాడు. దాన్ని మనం నెరవేర్చే వారముగా ఉండాలి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, రక్షణ భాగ్యం లేకుండా నశించిపోతున్నటువంటి వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తోడుకొని రావాలి, అవి కూడా ఆయన స్వరం వినాలి. ఈనాడు దేవుడు ఎంత గొప్ప భాగ్యం అనుగ్రహించాడు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. సాతానుని కుయుక్తో లేక మానవుని యొక్క బుద్ధిహీనతో ఈ కరోనా వైరస్ అన్నటువంటిది ప్రబలిపోవడం వలన ఎవరు కూడా ఆరాధన ఇలాగే గృహాల్లో నిర్బంధించబడేటువంటి పరిస్థితి కలిగినప్పటికీ, ఇలాంటి ఈ పరిస్థితుల్లో దేవుడైనటువంటి ప్రభువును ఆరాధించకుండా ఏమాత్రం ఆగిపోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని ప్రార్థించుటకు దేవుడు అవకాశం కలిగించాడు. ఆయన సజీవుడైనటువంటి ప్రభువును మనం ఆరాధించేటువంటి ఒక భాగ్యం, ధన్యత మనకిచ్చాడు. ఈ సదుపాయం దేవుడు కలగజేశాడు. ప్రపంచంలో ఈనాడు ఆన్లైన్లో ఎంతో గొప్ప సేవ జరుగుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈనాడు ఈ లాక్డౌన్ పరిస్థితి కలగడం వలన ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ చేయబడనంత ప్రార్థనలు చేయబడుతున్నాయి, ఇంతకుముందు ఎన్నడూ జరగనంత ఆరాధన జరుగుతూ ఉన్నది, ఇంతకుముందు ఎన్నడూ జరగనంత సేవ జరుగుతున్నది. అనేక మంది దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఉద్దేశం మనం నెరవేర్చడానికి ప్రయాసపడదాం, ప్రార్థిస్తాం, సహకరిస్తాం, సహాయపడదాం. సంఘముగా, దేవుని రక్తం చేత కొనబడినటువంటి సంఘముగా ఈ లోకంలో మనం జీవిస్తుండగా, సంఘము అన్నటువంటి సమాజం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చినట్లుగా మన యొక్క బాధ్యత మనం వహించినట్లుగా శ్రద్ధ తీసుకోవాలని పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం చేసి మనల్ని నడిపించి ఆయన ఉద్దేశం మన జీవితాల ద్వారా
మన సంఘముల ద్వారా నెరవేర్చాలని కోరుతూ ఇందుకొరకై దేవుడు తన కృపను మనకందరికీ సమృద్ధిగా దయచేయాలని కోరుతూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు వందనము చెల్లించు. ధ్యానించిన ఈ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపచేయి. ప్రభువా, నిన్ను మించినటువంటి కాపరి ఈ లోకంలో ఎవరు లేదు. నీతో సమానమైనటువంటి కాపరి ఎవరు లేదు. ఎందుకనగా నీవే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమును అర్పించినటువంటి కాపరి. తండ్రి, నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాను. కాపరివైన నీవు కేవలం నీ చెంతనున్నటువంటి గొర్రెల గురించి మాత్రమే కాక వెలుపల ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర గొర్రెలను కూడా నీ మందలో చేర్చబడాలన్నటువంటి ఆసక్తిని కలిగి ఉన్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నీ ఉద్దేశం నెరవేర్చినట్లుగా సంఘములను నీవు బలపరిచి, నీ సేవకులను బలపరిచి నీవు వాడుకుంటున్న విధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపచేయము ప్రభువా. మా ప్రయాణములలో తోడుగా ఉండి మమ్మల్ని కాపాడేటువంటి వాడు నీవు. గాఢాంధకారంలో వచ్చినప్పటికీ నీవు మాకు తోడై ఉండి మమ్మల్ని ఆదరించేవాడు, మమ్మల్ని కాపాడేవాడు. మా అనుదిన పోషణ శత్రువులతో కూడా మాకు సమాధానం కలిగజేసేవాడు. తండ్రి, మాకు సమృద్ధిని కలిగజేసి మా గిన్నె నిండి పొర్లున్నట్లుగా అనుగ్రహించేవాడు. చివరికి చిరకాలము మేము నీ మందిరంలో నివసించేటువంటి ధన్యతను అనుగ్రహించి మేము జీవించే కాలమంతకు కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా అనుగ్రహించేవాడు. నీకు వందనం చెల్లిస్తున్నాం. మేము నీకు గొర్రెలమై, నీ స్వరం వినేవారమై, నీ మాటకు లోబడేవారమై, నీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చువారమై ఉండటం నీ కృపా సహాయం మాకు దయచేయమని, ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమన్న నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు యొక్క ఆరాధనలో ఏకీభవించి వీక్షించినందుకు మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, భారతదేశంలో హిమాచల్ నుండి, హైదరాబాద్ నుండి, కర్నూలు నుండి, హిందూపురం నుండి, ముంబై, పూణే నగరం, మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, బెంగళూరులోను, ఆయా ప్రాంతాల్లోనూ వీక్షించినటువంటి ప్రియులందరికీ కూడా వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మరి కొద్ది ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ కరోనా పరిస్థితి ఎక్స్టెండ్ అయినటువంటిది, కొనసాగుతున్నటువంటి విషయం మనకందరికీ కొంత నిరాశ కలగజేసిందే, నిజమే. అయినప్పటికీ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం దాని జాగ్రత్త కనుక ప్రభుత్వ ఆజ్ఞలను అనుసరించి మనం సహకరించి మరి గృహాల్లోనే ఉండడం అవసరం. అలాగనే ఈ యొక్క లాక్డౌన్ ముందుకు కొనసాగుతుండగా ఈ ఆన్లైన్లో దేవుని ఆరాధించడం కొనసాగుతుంది కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు ఆరాధిస్తుండగా దయచేసి అందరూ కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు మనవి చేసుకున్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకించి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికి కూడా ప్రభునామమున మరి వార్షికోత్సవ శుభాకాంక్షలు, 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మన సంఘంలో మరి సేవలు చేసినటువంటి సంఘ కాపరులు రెవరెండ్ డాక్టర్ వైడి పురుషోత్తం గారు, అలాగనే రెవరెండ్ ఈ దేవరం గారు, అలాగనే మరి ఇతర సంఘ కాపర్లు కూడా రెవరెండ్ బి డేవిడ్, రెవరెండ్ వంజారి ఎమాన్యుల్, వారందరూ కూడా మన మధ్యలో చేసిన సేవల కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను కూడా కరుణించి ఈ 27 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సంఘ కాపరిగా ఉండేటువంటి ధన్యత నాకు ఇచ్చున్నాడు కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగనే మరి సంఘ వ్యవస్థాపనలోను సంఘ అభివృద్ధిలోను ఆసక్తితో ప్రార్థిస్తూ ప్రయాసపడినటువంటి సంఘ పెద్దలందరికీ, మరి ప్రభునందు నిద్రించినటువంటి వారు ఉన్నారు, వారి కుటుంబాలకు సజీవులుగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వారందరూ దేవుని దీవెన కలుగును గాక. మరి ఇప్పటికే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి పెద్దల ఆత్మలకు నిత్యమైన విశ్రాంతి దేవుడు దయచేయును గాక.
మరియు సంఘంలో ఆసక్తితో ప్రార్థిస్తూ ప్రయాసపడుతున్నటువంటి సంఘ పాస్టరేట్ కమిటీ సభ్యులు, అలాగనే పాస్టరేట్ కాన్ఫరెన్స్ సభ్యులు అందరూ కూడా ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారు రెవరెండ్ డాక్టర్ టెనిసన్ పీటర్ రాయ్ గారి తరపున, వారి కుటుంబం పక్షంగా కూడా, అలాగనే కళ్యాణ్ డిస్ట్రిక్ట్ తరపున కూడా మీకు అందరికి కూడా ఈ 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు సంఘమును ఇంకను ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఈ మరి ప్రభుత్వ అనుమతులు వచ్చేంత వరకు కూడా మనం ఇలాగే ఆన్లైన్ కొనసాగిస్తాం. జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రార్థనలో జ్ఞాపకం చూసుకోనండి. ఈ కోవిడ్-19 విడుదల కొరకు మనం అనుదినం సాయంకాలము 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన ఇలాగే కొనసాగించాలని మీకు మనం చూస్తున్నాను. అలాగనే ఈ యొక్క కోవిడ్ బాధితులైనటువంటి వారికి పరిచర్యలు చేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని, అలాగనే ప్రజలను అదుపులో ఉంచి బయట తిరగకుండా అన్ని రీతిలుగా పోలీసు పారిశుభ్ర సిబ్బంది కొరకును, వాలంటీర్స్, అలాగే ఇతర NGOs, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అలాంటి వారందరి కొరకును మనం ప్రార్థించాలి. దేవుడు వారిని దీవించునుగాక. మరియు వారు కూడా ఈ యొక్క కరోనా బాధకు గురి అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత క్రూరమైనటువంటిది కనుక దయచేసి వారి గురించి ఆసక్తితో ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే కరోనా బాధితులైనటువంటి వారు, ఇప్పటికీ మరణించినటువంటి వారు, వారి చేత విడవబడిన కుటుంబాలు, ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వారు, ఇంకా కొత్తగా కనిపెట్టబడుతున్నటువంటి వారు, వారందరి కుటుంబాల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రార్థన చేద్దాం. మరియు వలస కూలీలు, దిన కూలీలు, మరి పేదరికంలో ఉండి ప్రయాసపడుతున్నటువంటి వారిని కూడా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. నాకు నిన్నటి దినం ఒక సహోదరుడు జాల్నా నుండి ఫోన్ చేశాడు. ఇంతకుముందు అతనికి నేను సహాయం చేసుంటిని, అయితే అక్కడ ప్రభుత్వం నుండి ఏ సహాయం అందటం లేదు అన్నటువంటి బాధను వ్యక్తం చేశాడు. బాంబేలో అయితే అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అన్నీ కూడా చక్కగా అందజేస్తూ ఉంది. మాకు ఇక్కడ అలాంటి వసతులు లేవు, ఎవరు శ్రద్ధ తీసుకునేటువంటి వారు లేరు అన్నటువంటి మాట చెప్పగా చాలా దుఃఖం కలిగింది. పేదలైనటువంటి వారు మరి ఏ రీతిగా జీవించాలి ఇలాంటి పరిస్థితులు? ఇది ఇంకా కొనసాగుతుండగా వారి కష్టాలు ఎవరు చూడాలి, వారి కన్నీళ్ళు ఎవరు చూడవాలి? కనుక అలాంటి వారిని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాదు, మరి మన సంఘంలో జీతాలు లేనటువంటి వారు, నెల జీతాలు లేనటువంటి వారు, లేక పెన్షన్స్, లేక ఇతర ఆదాయం లేనటువంటి వారి కుటుంబాలకు మనం ప్రొవిజన్స్ అందజేశాం. అయితే ఇలాగ సంఘం సహాయం లేనటువంటి వారెందరో ఉన్నారు. కనుక మీకు తెలిసినటువంటి వారు ఎవరు బాధపడుతున్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, మీకు తెలిసిన వారు ఉంటే వారికి డైరెక్ట్గా నేరుగా మీరు సహాయం చేయండి. ఈ విషయం ఇది మనం మానవతా దృక్పథంతో ఇది మనం చేయాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కొందరు చేస్తున్నారు. మరి దేవుడు వారిని దీవించునుగాక. మనం 3 పూటల భోజనం చేస్తున్నాం. అయితే ఒక పూటే భోజనం చేయలేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. పనులు లేక ఉన్నటువంటి వారు, పైసలు లేక ఉన్నటువంటి వారు, పైసలు ఉన్న ఆహారం దొరకనటువంటి వారు. కనుక ఎవరైనా జెన్యూన్ అని మీకు అనిపిస్తే, వాస్తవం అని మీకు అనిపిస్తే, అలాంటి వారికి ఏం సందేహించకుండా సహాయపడండి. దేవుడు తిరిగి మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఒకనాడు ఆయన గుర్తిస్తాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి నాకే చేసి తిరిగి అంటాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం నుండి మనం గమనిస్తాం. కనుక ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే ముంబై రీజనల్ కాన్ఫరెన్స్ రూరల్ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో సేవలు చేస్తున్నటువంటి సంఘ కాపర్ల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను గ్రూప్స్లో ఆ యొక్క మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. మన డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారు, అలాగే మన బిషప్ తండ్రి గారు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్యాంక్స్ నిర్వహించబడకపోవటము, లేకపోతే సంఘాల నుండి రావాల్సినటువంటి దామాషా అప్రోషన్మెంట్స్ రాకపోవడం, ఇలాంటి పరిస్థితులను బట్టి మరి వారి నెల జీతాలు పంపలేకపోవడం, మిషనరీస్కు, మరి సంఘ కాపర్లకు, మిషన్ వర్కర్స్కు పంపలేకపోవడం, ఇలాంటి పరిస్థితులు కలిగాయి. కనుక మీ సహాయం అవసరమని కోరినారు. నేను గతంలో తెలియజేసినట్లుగా
ఈ అఫీషియల్గా సంఘం నుండి మనం ఏం పంపేవి, మనం అన్ని పనులన్నీ ప్రారంభించబడిన తర్వాత చెక్స్ మనం ఫార్వర్డ్ చేయొచ్చు. అంతవరకు ప్రస్తుతానికి ఇమీడియట్ రిలీఫ్ కొరకు మీకు చేతనైనంత 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, ఎంతైనా సరే, కొంతైనా కూడా, ఇది కొంతనే కదా అని మీరు ఏమాత్రం అనుకోదు, దాన్ని మీరు పంపండి. దానికోసం నేను అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేశాను. కనుక దయచేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులను, మిషనరీస్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహాయపడవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. యథావిధిగా ప్రపంచం అంతటా జరుగుతున్నటువంటి ఈ ఆన్లైన్ సేవ కొరకు కూడా మరి మీ అందరి ప్రార్థనలు ఎల్లప్పుడూ కొనసాగాలని మీకు మనం చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. జన్మదినములు కలిగినటువంటి వారు శ్రీ బీజే తిమోతి, రూత్ జోసెఫ్ ఆషాడే, శాస్త్రి పురుషోత్తం సాగర్, క్యారోలిన్ జాన్ గడ్డం, అంబటిపూరి ప్రసాదరావు, వీరందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి వారికి ఆయుర ఆరోగ్యం అనుగ్రహించి వర్ధల చేయను గాక, వారి కుటుంబంలో దీవించును గాక, వారి యొక్క జీవితంలో ఇంకనూ అనేక జన్మదినాలు దేవుడు ప్రసాదించును గాక. అలాగనే ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు, మరి మీరందరూ ఎరిగినట్లుగా అమ్మగారు నేను వివాహమై ఇప్పటికీ 29 సంవత్సరాలై కనుక ప్రభువుకు నేను వందనం చెల్లిస్తున్నాను. మీరందరూ మా కోసం చేస్తున్న ప్రార్థనల కొరకు మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. అలాగనే వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు ఆనంద్ సమాధాన గడ్డం మరియు ప్రేమ ఆనంద్, డానియల్ జాన్ మేత్రే మరియు మార్గరెట్ డానియల్, జయరాజ్ జాన్ సంకటి మరియు మనోజ జయరాజ్, మల్లేష్ సరోజన్ కన్సన్ మరియు గ్రేసీ మల్లేష్, ఈ బిడ్డలందరికీ కూడా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి వారికి ఆయురారోగ్యమునిచ్చి వారిని తన కృపలో వర్ధిల్ల చేయనుగాక. మరి ఇప్పటికే మాకు బహుశా వాట్సాప్లో కొందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనల కొరకు, మాకు తెలుపుతున్న శుభాకాంక్షల కొరకు మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి త్వరలో ఇవన్నీ కూడా లాక్డౌన్ అవన్నీ పరిస్థితులన్నీ మారి మనం కలుసుకునే దానికి దేవుడి కృపను ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం. ఈ వారంలో తండ్రి జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి సంఘ బిడ్డల కొరకు నీకు స్తుతులు వందనం చెల్లించున్నాం. దేవా, వారందరినీ దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం వారికి దయచేయి. గత సంవత్సరం అంతా వారిని కాపాడి నీవు దీవించిన విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను మా తండ్రి ప్రభువా, వారిని మంచి శక్తి ఆరోగ్యం ఇచ్చి వర్ధల చేయము, ప్రతి కీడు దుష్టోత్తము నుండి తప్పించుము. వారి జీవితాల్లో ఇంకను అనేక జన్మదినాలు, వెడ్డింగ్ యానివర్సరీస్ని దయచేయమని ప్రార్థిస్తూ, వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. నీ దాసునటువంటి నన్ను, నీ దాసురాలను తండ్రి 29 సంవత్సరాలుగా నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి ఈనాడు తండ్రి ఇచ్చినటువంటి యొక్క యానివర్సరీ కొరకు నీకు మమ్మల్ని నీవు నడిపించిన విధానం, కాపాడిన విధానం, నీ సేవలో మమ్మల్ని వాడుకున్న విధానం అంతటి కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవ, ఇక ముందు కూడా మాకు తోడండి, మమ్మల్ని బలపరిచి నడిపించు. మమ్మల్ని ప్రేమించే వారిని బట్టి, మా కోసం ప్రార్థించే వారిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, ఈ సమయంలో మరోసారి సంఘంలోని కుటుంబంలో అన్నింటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 455వ పాట మొదటి చరణం, చివరి చరణం పాడుకుంటుండగా ప్రభు నామమున కానుకలు మనం సమర్పిద్దాం. మరి యొక్క కానుకలు బహుశా ఇప్పటికే మనం నెలను మించి ఇలాగా ఆన్లైన్లో చేస్తున్నాం కనుక మీ దగ్గర అవి అలాగే ప్రోగ్ అయి ఉండడం, దానికి బదులుగా ఒకవేళ మీకు వీలైతే, అనుకూలమైతే మీ దగ్గర మీ మొబైల్స్లో యాప్స్ ఉన్నట్లయితే, బ్యాంక్ యాప్స్ ఉన్నట్లయితే, మరి సంఘ డీటెయిల్స్, నేను అకౌంట్ డీటెయిల్స్ పంపిన రీతిగా మీ యొక్క నెల చందాలను, మంత్లీ సబ్స్క్రిప్షన్ను, లేక హార్వెస్ట్ కోతకాలపు బ్యాలెన్సెస్ను, లేక లెంట్ ఆఫరింగ్ టీమ్స్ యొక్క కానుకలు, ఇలాంటివి ఏవైనా సరే, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణలు, ఇలాంటివి ఏవైనా కూడా మీరు ఆన్లైన్ ద్వారా సంఘ అకౌంట్లో జమ చేయవచ్చును. మీరు అలాగా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు కానీ ట్రెజరర్ డేవిడ్ జంగం గారికి కానీ
మీరు మెసేజ్ చేసినట్లయితే మేము మరి దానికి రిసిప్ట్స్ పాస్ చేయడం జరుగుతుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. 455వ పాట మొదటి చరణం చివరి చరణం పాడుతుండగా ప్రభు నామమున కానుకను మనం సమర్పిస్తాం. ప్రార్థన ఆశీర్వచనమైన తర్వాత సెలవు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 614వ పాటలోని పల్లవిని మనం పాడుకొని 3/4 ఆనందంతో సెలవు పుచ్చుకున్నాం. మరోసారి మీకు అందరికీ ప్రభు యేసు నామములో శుభములు మరియు సంఘ 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన ప్రార్థించిన పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించిన ఈనాటి యొక్క ఆరాధన కొరకు నీకు వందనములు ప్రభువా. నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ ఆధిపత్యం వహించి మమ్మల్ని నడిపించి నిన్ను సేవించి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నా. ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించి మా తండ్రి నీవు ఆశీర్వదించుకుంటాను. ప్రత్యేకించి అంబర్నాథ్లోని సంఘ కుటుంబాలను నీవు కరుణించి దీవించమని తండ్రి ప్రతి బిడ్డలు నీవు కాయమని నేను ప్రార్థిస్తున్నా. నీవు మంచి కాపాడి నీవు తోడుగా ఉండి క్షేమంగా కాపాడి నడిపించుము. దేవ బిడ్డల ప్రతి అవసరం నీ కృపలో తీర్చుము. ప్రతి కీడు దుష్టత్వం నుండి తప్పించుమని నేను ప్రార్థిస్తున్నాను. సంఘమును తండ్రి నీవు ప్రారంభించి నడిపిస్తూ వర్ధన చేస్తూ 27 సంవత్సరాలు నువ్వు దీవించిన విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తూ సంఘ సేవలో ప్రార్థించిన ప్రతి బిడ్డను ప్రయాసపడిన ప్రతి బిడ్డను సేవను నిర్వహించినటువంటి నీ దాసులను అలాగే సంఘంలో తండ్రి నీ సేవను జరిగించినటువంటి వాక్యం బోధించినటువంటి అనేక మంది నీ దాసులను దాసులను బట్టి మరోసారి సంఘంలోని ప్రతి అంగమును మేము ఆశీర్వదించుము తండ్రి. మెథడిస్ట్ మెన్, లేటి, WCS, MYF, సండే స్కూల్, క్వైర్ బృందములన్నింటినీ ఆయా బాధ్యత వహిస్తున్నటువంటి ప్రతి వారిని మేము ఆశీర్వదించమని ఇంకా మంచి ఆరోగ్యం శక్తినిచ్చి బలపరిచి నీ కొరకు వాడుకొని మహిమ పొందమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి తండ్రి ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి వారిని నువ్వు కరుణించుము, దీవించుము, కాపాడు. హిందూపురంలో మా యొక్క ప్రియులందరి కుటుంబాలను నువ్వు కనికరించి దీవించుము. ఇక నీ నామను అర్పించమన్నటువంటి అర్పణం నీవు అంగీకరించి దీవించు. నీ సేవలు వాడుకునము, నీవు మహిమ పొందు. తిరిగి నీ బిడ్డలను దీవించి వారి యొక్క అవసరాలన్నీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరోసారి తండ్రి దేశంలో ప్రజలందరినీ నువ్వు కనికరించమని, దేశ నాయకులను కనికరించమని, కరోనా పరిస్థితుల్లో ప్రపంచంలోని మానవులందరినీ కూడా నువ్వు క్షేమంగా కాపాడి ఈ కరోనా బాధ నుండి తండ్రి
త్వరితంగా తప్పించి సంపూర్ణమైన స్వస్థత నీవు దయచేయమని నిన్ను వేడుకుంటూ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటున్నాను. వంటి యొక్క సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీ నామమును సెలవుపుచ్చుకుంటుండగా మరలా నీ నామమును మేము చేరవచ్చు పర్యంతం నీ కృపా కాపుదలలో మాకు దయచేయండి. ఆయా బిడ్డల వారి యొక్క సొంత గ్రామాల్లోని వారి బంధు ప్రియజనమును, దేశ విదేశాల్లో బంధు ప్రియజనమును నువ్వు కనికరించి కాపాడి క్షేమంగా ఉంచుమని నేను ప్రార్థిస్తాను. యేసు ప్రభువు వారు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేసి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా శోధన నుండి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనవి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రతి వారికి, వీక్షించిన ప్రతి వారికి, అలాగనే ఇంకను ఆన్లైన్లో ఆయన సేవను జరిగిస్తూ ఆరాధన నిర్వహించే ప్రతి వారికి, ఆరాధించే ప్రతి వారికి, మరి ముఖ్యంగా 27 సంవత్సరాలు ప్రభు కృపలో వర్ధిల్లి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలకు మరియు పెద్దలందరికీ ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామా, ఎంపుగా నీ సేవ ప్రియమోపను నరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి